బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు అన్ని దగాకోరు మాట్లాడుతున్నారు. ఆ దగాకోరు మాటలు మానుకోవాలి. మొదలు కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలాంటి కేటీఆర్, హరీష్ రావు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు లుచ్చాగిరి పరిపాలన చేశారు, దగాకోరు పరిపాలన చేశారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆడిబిడ్డలను మోసం చేసే కార్యక్రమం మీరు చేశారు. అలాంటి పరిపాలన 10 ఏళ్ళు మీరు నడిపించారు. అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. ప్రజలందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా పరిపాలన నడిపిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే ప్రజలు ఏదో నమ్ముతారు అనుకోకండి. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ఏమి అరేంజ్మెంట్ చేశారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ మీకు కోట్ల రూపాయలు దోశారు. 3 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో దోసుకున్నారు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఆ డబ్బును విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కోసమే నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కేటీఆర్. నువ్వు నీ సోషల్ మీడియా విచ్చలివిడిగా తప్పుడు ప్రచారం చేస్తుంది. మీ మీడియా అది కరపత్రం మీడియా. అది కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక కరపత్రం, ఒక మీడియా. అది దానికి ధర్మము, న్యాయము, జర్నలిజం అనేది లేదు. సామాజిక న్యాయం అసలే తెలియదు. దొర కుటుంబం ఎట్లా ఉండాలి, దొర కుటుంబాన్ని ఎట్లా కాపాడాలి అనేది ఆ యొక్క పత్రిక, ఆ యొక్క మీడియా, కేసీఆర్కు సంబంధించిన మీడియా పనిచేస్తుంది. అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన మీడియా కాదు. ఇక సోషల్ మీడియా పిల్లలకు పాపం వాళ్ళకు రోజు అంటే వాళ్ళకు ఉండాలి, జీవనోపాధి కోసం ఆ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు పిల్లలు. వాళ్లకు నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేటీఆర్. ఇష్టం వచ్చిన అబద్ధాలు, ఇష్టం వచ్చిన తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మరు. అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నిన్ను నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను. ఇయ్యాల్లో మా ముఖ్యమంత్రి గారు ధర్మంగా, న్యాయంగా ఇయ్యాలో కేసు విషయంలో విచారణ చేపిస్తున్నాడు. వెంటనే ఒక ఆడబిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ దేశంలో కానీ ఆడపిల్లలను సొంత ఆడబిడ్డలాగా గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు సొంత బిడ్డల్లాగా, సొంత ఆడబిడ్డల్లాగా గుర్తించేటువంటి మా ముఖ్యమంత్రి గారు. ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదేశించే మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం మాట్లాడుతున్నారు. విచారణ చేస్తున్నారా? ఎందుకు తొందరపడుతున్నారు మీరు? విచారణ జరుగుతుంది కదా. సెక్షన్లు కూడా మార్పించాడు. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. ఆ లక్ష్యంతో
ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. డీజీపీ గారికి ఆదేశించారు. డీజీపీ గారు అదే పనిలో ఉన్నారు. ఎందుకు తొందర ఎందుకు పడుతున్నారు మీరు? ఇయాలో బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన మీద విచారణ జరుగుతుంది. చట్టపరమైన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆయన కేంద్ర హోంమంత్రికి కూడా 100కు 100% చట్టపరమైన చర్య తీసుకోవచ్చని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వాస్తవాలు తేల్చాలే అనే లక్ష్యం కొద్ది ముందుకు పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. పోలీస్ డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. వెంటనే అరెస్టు చేయాలి. విచారణ చేసినాక విచారణ జరగాలి కదా. జరగకుండా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ చేసి వాస్తవాలు తేల్చాలి. దానికోసము మరి ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అనే లక్ష్యం కొద్దున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవం. మా ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలను ఆడబిడ్డలను అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మీ లెక్క ఆడబిడ్డను బయటికి వెళ్ళగొట్టి తరిమేసే కార్యక్రమం మా పార్టీ సంస్కృతి కాదు, మా ముఖ్యమంత్రి సంస్కృతి కాదు. కేటీఆర్ నీకేం లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మీరు లుచ్చా మాటల పక్క ఉన్న సొంత ఆడిబిడ్డనే కవితనే పట్టవాటిని బయటికి నెట్టేసినావు. ఆస్తి పంపకాల కాడ, పదవుల పంపకాల కాడ ఇది అడుగుతుందేమో అనే భయంతో పట్టవాటిని ఇంట్లో నుంచి ఆడిబిడ్డను తరిమేసిన చరిత్ర మీది. మీరు కూడా న్యాయం మాట్లాడుతున్నావా? మీరు నీతులు చెప్తున్నారు. మీ గురించి తెలియదా? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయంలో కానీ ఆ భగీరథ్ విషయంలో కానీ వాస్తవాలు తేల్చాలనే విచారణ జరుగుతుంది. వాస్తవాలు కూడా తేలాలి, తేల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేసినట్టయితే వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారు. చర్యలు ఉంటాయి. జీవితకాలం కూడా జైల్లో ఉంటాడు. అది గుర్తు పెట్టుకోండి. తప్పు తప్పే కదా, అది వాస్తవం. నీ 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 గవర్నమెంట్లో జరిగింది. మేము ఇది కాదు, మేము ఒక దిక్కు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిన రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ గారు కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఈ దేశంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఊరుకుండే ప్రసక్తే లేదు. వాళ్లకు న్యాయం జరిగేదాక మనం పోరాటం చేయవలసిందే. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానికే కట్టుబడి ఉన్నామో ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మేమేదో సక్కటోళ్ళము. మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే 8 తారీఖు నాడు జరిగింది. 9 తారీఖు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. వెంటనే స్వయంగా డీజీపీ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. మా ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇంకా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని ఎవరికో బండి సంజయ్ గారికి ఏదో మద్దతు చేస్తున్నాడు, ఏదో సపోర్ట్ చేస్తున్నాడు. ఆ కోట్ల రూపాయలు దోపిడీ చేసిన డబ్బును పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అది కరెక్ట్ కాదు. ఏదో ఒక్క రోజు ఆ సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేసి వాళ్ళను కూడా చట్టపరమైన చర్య తీసుకునే కార్యక్రమం ఉంది.
అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుంది కదా అనుకుంటే కాదు. కేటీఆర్ అంతా నీ గురించి తెలుసాయా, నువ్వు తొందరపడకు. మొత్తం నీ చరిత్ర ఏదో పెద్ద నీతి పరువు లెక్క మాట్లాడుతున్నావేందా? నీ చరిత్ర మాకు తెలుసాయా బాబు, తొందరపడకు. కేటీఆర్ హరీష్ రావు గారు నీ చరిత్ర మొత్తం మా దగ్గర ఉంది, తొందరపడకుండ్రి. ఏదో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు మీద ప్రేమ ఉన్నట్టు నీ సొంత చెల్లెనే బయటికి నెట్టేసినావు. నువ్వు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే ముందు మేము చెప్తాము, వినాలను, ప్రజలకు కూడా తెలియాలి. ఇది రెండవ విషయము. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వీణాము వెంకటేశ్వరరావు కొడుకు, వన్మ వెంకటేశ్వరరావు కొడుకు ఖమ్మము. అయిన కొడుకు ఒక కుటుంబాన్ని మీ మిసెస్ని మీ భార్యను తీసుకొని రమ్మని చెప్పి నందుకు వాళ్ళ మీద అరెస్ట్మెంట్, ఆ కుటుంబం మీద అరెస్ట్మెంట్ చేసినందుకు మీ ఎమ్మెల్యే కుమారుడు వెంకటేశ్వరరావు కుమారుడు వాళ్ళ మీద అరెస్ట్మెంట్, ఆ కుటుంబం మీద అరెస్ట్మెంట్ చేసినందుకు ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నది. విచారణ చేయించినవా? ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించినవా? నువ్వు సిగ్గుండాలే మాట్లాడితే. నీ సొంత పార్టీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అనటోడు, వాని కొడుకు మరి రామకృష్ణ కుటుంబం మొత్తం బలైపోయింది. రామకృష్ణ అనే కుటుంబం మామూలు కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని హింసించినందుకు, అలాంటి కుటుంబాన్ని అవమానపరిచినందుకు, సొంత ఇంట్లో ఆడిబిడ్డను నువ్వు తీసుకొని రావాలని వెంకటేశ్వరరావు కొడుకు వాళ్ళ మీద అరెస్ట్మెంట్ చేసినందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి. ఏం చేసినవా? ఎప్పుడు విచారణ చేయించినవా? చట్టపరమైన చర్య తీసుకున్నావా? అన్నీ మాట్లాడకు, ఇంకా ఉన్నది నీ సంగతి. అదేవిధంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాజిల అనే అమ్మాయి, ఆమె నాకు అన్యాయం చేసిండ్రా బాబు, నన్ను వాడుకున్నాడు అని మొత్తం అని ఢిల్లీకి పోయి అక్కడ ధర్నా చేసింది. ఆ కేసు ఏమైందా కేటీఆర్? ఏమైంది? అదేవిధంగా వరంగల్లో చిన్న పిల్ల మీద, ఒక చిన్న మైనర్ పిల్ల, ఆమెను రేపు చేసి అది చేసిండ్రు వరంగల్లో. ఆడు కేటీఆర్ నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం చేసినావయ్యా నాడు వరంగల్. అదేవిధంగా ఆదిలాబాదులో ఒక ఎస్టీ అమ్మాయి, ఆమెను వాడుకొని చంపేసిండ్రు, చనిపోయింది. దాని మీద విచారణ చేయించినవా? ఇవన్నీ చాలా ఉన్నాయి కేటీఆర్ గారు, చాలా ఉన్నాయండి. మీరు ఎందుకు ఇవన్నిటి మీద మీరు ఎప్పుడన్నా విచారణకు ఆదేశాలు జారీ చేసిన? కనీసం అక్కడ సంబంధించిన ఎస్పీకి చెప్పిర్రా? చెప్పలేదే. ఇంకా అనేకమైనటువంటి దళితుల మీద, ఎస్టీల మీద, ఆడపిల్లల మీద నీ 10 ఏళ్ళు ఎంతమందిని అవమానపరిచినా, ఎంతమంది మీద అరెస్ట్మెంట్ చేసినా నీ పార్టీ వాళ్ళు ఎవరి మీద కూడా విచారణ చేయించలే. కానీ మా ముఖ్యమంత్రి గారు తెలిసిన 24 గంటల్లో ఆదేశాలు జారీ చేశాడు. విచారణ జరుగుతుంది దిక్కో, అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ నువ్వేమో కొత్తగా ఏదో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు ఏబట్టి ఎన్ని కుటుంబాలు నాశనమైనాయో కేటీఆర్, అది గుర్తుపెట్టుకో అంటున్నా. కేటీఆర్ నువ్వు మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు. మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అంటే గోటికున్న విలువ నీకు లేదు. నీకు అటువంటి చెడ్డ అలవాట్లు, డ్రగ్స్ అలవాటు, ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అరెస్ట్మెంట్ ఆడబిడ్డల మీద, ఆడపిల్లల మీద
సినిమా ఇండస్ట్రీ ఆడపిల్లల మీద మొత్తం నీ చరిత్ర ఉందని గతంలో కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసి 2014 నుంచి 2023 దాకా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడపిల్లలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏదో మధ్యతరగతి వాళ్ళు, చిన్న తరగతి వాళ్ళు వచ్చి సినిమాలు తీసుకుంటే డబ్బులు వస్తాయి, మేము ఆర్థికంగా బలపడతామని ఆలోచనతోనే వచ్చినటువంటి ఆడపిల్లలను, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఆడపిల్లలను నీవు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దాదాపు ఒక 8 మంది ఆడబిడ్డలను వాళ్ళను మొత్తం వాడుకొని నాశనం చేసినావు, బెదిరించావు, అదిరిచ్చావు. అస్సలు నీ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు మొత్తం నీ మీద కేసు పెట్టాలి. 8 మంది పేర్లు మా దగ్గర ఉన్నాయి. నీ గురించి వచ్చి చెప్పుకున్నారు వాళ్ళు. 10 ఏళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశావు. వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ముంబై తెప్పించుకున్నావు, ఢిల్లీ తెప్పించుకున్నావు, బెంగళూరు తెప్పించుకున్నావు. చివరికి వస్తే లండన్ పోయేటప్పుడు కూడా లండన్కు రమ్మని చెప్పి బెదిరించావు. నీ గవర్నమెంట్, మీ అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి వాళ్ళను బెదిరించి బ్లాక్మెయిల్ చేశావు. నీ ధనబలంతో, అధికార బలంతో సినిమా ఇండస్ట్రీ ఆడపిల్లలను 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అమ్మాయిలను బెదిరించి, అదిరించి, బ్లాక్మెయిల్ చేసి నీవు ఇక్కడ పార్క్ ఐదు నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా, లలిత్ హోటల్ నుంచి మొదలుకుంటే ముంబై నుంచి లండన్, దుబాయ్ దాకా తీసుకెళ్ళావు. కేటీఆర్, నీ చరిత్ర మొత్తం తెలుసు. వాళ్ళు మాకు వచ్చి చెప్పిన రికార్డు ఉంది. సమయాన్ని చూసి బయట పెడతా. కేటీఆర్ ఖబర్దార్, మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత నీకు లేదు. మా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి చట్ట అలవాట్లు లేవు. మా ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసమే ఆయన మొత్తం సాక్రిఫై చేస్తున్నాడు, పరిపాలన నడిపిస్తున్నాడు. ఈ తెలంగాణ ఆడబిడ్డలు అంటే నా సొంత చెల్లెళ్ళు, నా సొంత బిడ్డలు, నా సొంత తల్లులు అనే ఆలోచనతో నడిపిస్తున్నాడు. నీ లెక్క నీచమైన సంస్కృతితో నడిపిస్తలేడు. నువ్వు నీతిపరుడు మరి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావా? నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నావా? నీ గురించి తెలియదా? నీ గురించి మొత్తం ఫోటోలతో సహా, వీడియోలతో సహా ఉన్నాయి. సీసీ కెమెరాలో ఫీడ్ అయినటువంటి అన్నీ ఉన్నాయి మా దగ్గర. నువ్వు ఎక్కడెక్కడ పోయినావో సీసీ కెమెరాలు మొత్తం ఫీడ్ అయి ఉన్నాయి, అందులో మొత్తం రికార్డ్ అయి ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? సమయం వచ్చినప్పుడే, సందర్భం వచ్చినప్పుడే బయట పెడతా. గుర్తుపెట్టుకో కేటీఆర్, ఈ రాష్ట్రంలో నీ పప్పులు ఉడకకుండా చేస్తా. హరీష్ రావు, మీ కుటుంబంలో మీరు ఏం చేసిండ్రో, మీరు ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంత దోసుకున్నారో, ఎంత దోపిడీ చేసిండ్రో, ఇతర దేశాల్లో మీరు ఎన్ని పెట్టుబడులు పెట్టిండ్రో అన్నీ మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమిని మీ బీనాం పేర్ల మీద చేసుకున్నారు. ఆడపిల్లలను కూడా మీరు వదలలేదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఆడపిల్లల మీద సానుభూతి చెప్తున్నావా? సానుభూతి చూపిస్తున్నావా? నువ్వా? నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన నువ్వేదో పెద్ద నీతిపరం లెక్క మాట్లాడుతున్నావా? ఇంకా మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత నీకు లేదు కేటీఆర్. నువ్వు లుచ్చానా కొడుకు, నీకు అర్హత లేదు అని చెప్తున్నా నేను. నీ చరిత్ర మొత్తం ఉందని ఇప్పుడు కూడా మీడియా ముందు చెప్తున్నా నేను. 100కు 100% నా దగ్గర రికార్డు ఉంది, మీ వీడియోలు ఉన్నాయి, నీ చరిత్ర మొత్తం ఉంది. నువ్వు దుబాయ్లో కూడా ఎక్కడున్నావు, ఏ రూమ్లో ఉన్నావు, ఏ ఇంట్లో ఉన్నావు, ఏ హోటల్లో ఉన్నావు, రికార్డు మొత్తం ఉంది. గుర్తుపెట్టుకో. దుబాయ్లో వాడిని చంపినట్టు కాదు, నీ అనుచరుణ్ణి చంపినట్టు కాదు. నీ అనుచరుణ్ణి ఎందుకు చంపినావో చెప్పన్నా, సమయం వచ్చినప్పుడు చెప్తా. దుబాయ్లో చంపించావు, గుర్తుందా? కేటీఆర్ నీకు గుర్తు చేస్తున్నా. వాని దగ్గర మొత్తం ఉన్నదని వాడిని అక్కడనే చంపించావు. అది మొత్తం రికార్డు మొత్తం మా దగ్గర ఉంది. ఎందుకు పరిశీలన ఎత్తున్నావు కేటీఆర్? దుబాయ్లో నువ్వేం చేశావో అంతా ఉంది. లండన్లో నువ్వు ఎవరిని తీసుకుపోయావో అంతా ఉంది. రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. నువ్వేదో పెద్ద నీతిపరంగా మాట్లాడుతున్నావే. నీ చరిత్ర మాకు తెలియదా? అందుకోసమే మాట్లాడే ముందు ఆలోచన చేసుకో. మొత్తం రికార్డు ఉంది, మొత్తము
నీవు ఏ హోటల్లో ఎక్కడెక్కడ ఏం చేశావో, ఏ బెడ్రూమ్లో ఏం చేశావో, ఏ హోటల్లో ఆ రూమ్ నెంబర్తో సహా వీడియోలు మా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడే ఈ తెలంగాణ ప్రజలకు చూపిస్తా 100కు 100%. నా ఆడిబిడ్డలను, నా చెల్లెలను నువ్వు ఎట్లా మోసం చేశావో. సినిమా పిల్లలంటే సినిమాలు తీసుకోవడానికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఆర్థికంగా బలపడడం కోసం వస్తారు, ఏదో కుటుంబాన్ని ఆదుకోవాలని వస్తారు. అలాంటి ఆడపిల్లలను నువ్వు ఎట్లా బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నావో రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. వాళ్ళంతా ఆడపిల్లలు, ఆడబిడ్డలు లాంటి వాళ్ళు. వాళ్ళను కూడా నువ్వు మోసం చేసినోడివి. ఇయ్యాల నువ్వు ఈ కేసు గురించి నువ్వు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రజలు, మా ముఖ్యమంత్రి గారు బాధ్యత కొద్దీ ఉన్నాడు. నా ఆడబిడ్డలకు ఏం కాకూడదు అనే దాని మీద ఉన్నారు. ఖచ్చితంగా మేము, మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ధర్మాన్ని పాటిస్తున్నాడు, ధర్మం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల ముందు, మీ కార్యకర్తల ముందు మాట్లాడితే నీ కార్యకర్తలు నీకు దప్పులు కొడతారు, ప్రజలు నీకు దప్పులు కొట్టరు కదా. నువ్వు ప్రజలు అణిసివేసిన సంగతి మర్చిపోయింది అనుకుంటున్నావా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 10 ఏళ్ళు ఈ తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను ఎట్లా అణిసివేసిరో, దళితులను, అణగారిన కులాలను ఎట్లా అణిసివేసిరో తెలియదనుకుంటున్నావా? ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు పూర్తిగా. అది గుర్తుపెట్టుకోవాలి. నేరెల్లో దళితులను 5 లారీల, మీ ఇసుక లారీల దందా 1000 కోట్లది. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో నేరెల్ల విలేజ్లో 5 దళితులను చంపేసినవు లారీల కింద. కేటీఆర్ నీ సొంత లారీల కింద ఇసుక దందా 1000 కోట్లు ఇసుకను సప్లై చేసి ఆ ఇసుక లారీల కింద దళితులు చంపెత్తే, దళితులు ధర్నా చేస్తే వాళ్ళను కేసులు పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించిన చరిత్ర కేటీఆర్ నీది. అది మర్చిపోతుంది అనుకుంటారు ఏంది తెలంగాణ ప్రజలు? అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నా. నీ నేర చరిత్ర బాగా ఉంది. నిన్ను తిహార్ జైలు కాదు, వాస్తవానికి అండమాన్ జైలు ఉంటే అండమాన్ జైలుకు పంపాలి నిన్ను, కానీ అండమాన్ జైలు లేదు. దయచేసి తిహార్ జైలుకు నీకు సరిపోదు. అంత దుర్మార్గునివి నువ్వు, నీతి లేనటువంటి దుర్మార్గునివి. ఆడపిల్లల మీద కనికరం లేనటువంటి వాడివి, దళితుల మీద, అణగారిన కులాల మీద కనికరం లేనటువంటి వాడివి, అణిచివేసేటువంటి క్యారెక్టర్ నీది. కాబట్టి నీకు అండమాన్ జైలు సరిపోదు, అసలు తిహార్ జైలు సరిపోదు, నీకు అండమాన్ జైలు కావాలి. కానీ తప్పకుండా నువ్వు తిహార్ జైలుకు పోతావు. నీ మీద కూడా విచారణ జరుగుతుంది. నీ కుటుంబం మీద, నీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు చేసిన అక్రమాలు, దోపిడీల మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు తిహార్ జైలుకు పోక తప్పదని చెప్తున్నాను నేను.